ఏంట్రా అప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చావా? అప్పుడే నువ్వు జైలుకెళ్ళొచ్చావా? అబ్బా అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా? వాడితో ఎందుకురా గొడవ? వీడు అసలు తమ్ముడిలా బిహేవ్ చేస్తున్నాడా? అసలు నువ్వు అన్నయ్యలా బిహేవ్ చేయడం నేర్చుకోరా. చూసావా ఇలాంటి ఆడ మీద ప్రేమ ఎలా వస్తుందమ్మా? ఎవరి గాలి తక్కువ ప్రేమ. కొట్రా కొట్టు. ఇప్పుడు కాదురా, టైర్డ్ అయ్యాను, తినొచ్చి కొడతా. ఏంటి అప్పుడే వచ్చేసాడు వీడు? ఇందిగా మదర్ తెరీసా స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చింది. ఎందుకే తీసుకొచ్చావు? ఎందుకేంటండి, వాడు ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకు అయితే పెద్ద కొమ్ములు మొలిచాయా? ఆ మాట అంటారు సిగ్గు లేదు? ఎప్పుడు చూసినా వైన్ షాపులు, పిట్టగోళ్ళు, లేకపోతే పోలీస్ స్టేషన్లు. విన్నావా అమ్మా? అందుకే ఇంటికి రానని చెప్పాను. మరి ఎందుకు వచ్చినట్టు? ఎటైనా వెళ్తే మీరు ఫీల్ అవుతారని. ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. రేయ్, కన్న కడుపుని అమ్మ తీసుకొచ్చింది. మా కడుపు నువ్వేం నింపక్కర్లా. నీ కడుపు నింపుకోవడానికి ఒక ఉద్యోగం చేస్తే చాలు. ఒకళ్ళ కింద పని చేయడం నా వల్ల కాదు. రే నువ్వేం మాట్లాడొద్దురా. మాట్లాడివే, ఉద్యోగం కాకుండా మరేం చేస్తాడో కనుక్కో. బిజినెస్ చేస్తా, 1,00,000 రూపాయలు ఇవ్వండి అని 6 నెలలు చెడుతున్నా. ఇచ్చారా? ఏంట్రా బిజినెస్? బిజినెస్ గురించి నీకేం తెలుసు? మాకు తెలుసు, బిజినెస్ అంటే వ్యాపారం. తిరు ఊరుకోరా. ఊరుకో అమ్మా, నువ్వు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను చేస్తా. ఏడ్చావు. ఇప్పటికే ఓ వ్యవహారం నమ్మి 20 లక్షలు ల్యాండ్ మీద పెట్టి లాక్కోలేక పీక్కోలేక నరకం అనుభవిస్తున్నా. ఆ 25 లక్షలు నాకు ఇచ్చుంటే ఈ పాటికి స్వర్గం అనుభవించే వాళ్ళం. అబ్బో, ఏ రూట్ లో బాబు? నువ్వు మోసపోయినట్టు మోసపోవడానికి నేనేమంత అమాయకుని కాదు. ఏమ్మా, నేనేమన్నా అప్పు చేస్తే మన్నానా? బ్యాంక్ లో ఉన్న 4 లక్షల్లో 1,00,000 ఇమ్మన్నాను, అంతేగా. ఉన్నదంతా నీ మొహాన్ కట్టి కుటుంబంతో సహా వీధిలో పడమంటారా? ఏమండి, ఎవరినో నమ్మి 25 లక్షలు ఇచ్చారు, కన్న కొడుకు నమ్మి 1 లక్ష ఇవ్వలేరా? నువ్వు ఇలాంటి వెధవ రికమెండేషన్ ఎన్ని చేసినా వీడికి 1,00,000 రూపాయలు కాదు, 100 రూపాయలు కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఇంట్లో ఉంటాను వీలేదు. పోరా. పోతా. బయట నా కొడుకు చెప్పడానికి వీలేదు. మీరు కూడా నా తండ్రిని ఎక్కడా చెప్పొద్దు. అయ్యో, ఏంటండి మీరు? వాడు ఏం తినకుండా వెళ్ళిపోతున్నాడు. వాడా వారం రోజులు సరిపడా లాగించే ఉంటాడు. ఫేస్ అలా పెట్టాడంతే. అది కాదండి. 7 దోశలు లాగిచ్చేశాడు. లెక్కలు బుక్కులో దోశల్లో కాదు. ఇప్పుడు కాదురా, నేను వెళ్ళిపోయాక నా వాల్యూ ఏంటో అందరికీ తెలుస్తుంది. ఏమిట్రా నీ వాల్యూ? నిన్ను పెంచడం కన్నా ఒక గేదెలు పెంచితే ఎంత లాభమో తెలుసా? పాలు, వెన్న, నెయ్యి, ఆఖరికి దాని పేడ కూడా అమ్ముకోవచ్చు. చా, గేదెని పెంచడం అంత ఈజీ ఏం కాదు. నిన్ను పెంచడం కంటే అదే బెటరు. అలాగా? ఏంట్రా ఇది? కనపడటం లేదా? గేదె. అది తెలుస్తూనే ఉంది. ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేగా అన్నావు నన్ను పోషించడం కంటే దీన్ని పెంచుకుంటే లాభమని. 2 రోజులు పోషించు, చూద్దాం. ఇప్పుడు కూడా అదే అంటున్నాను రా. నిన్ను పెంచడం కంటే దాన్ని పెంచడం లాభం. వస్తా. రావద్దు, వెళ్ళు. ఏంటండి? ఊరుకో. అరే తిరు, వెళ్ళనివే. వెళ్తే గానీ మన విలువ ఏంటో వాడికి తెలీదు. నువ్వు పద. చూసావే, నీ లైఫ్ లో ఎప్పుడైనా లైఫ్ బాయ్ సోపుతో సాయం చేసావా? ఎంత బాగా చూసుకుంటాను నేను. వెళ్ళి క్లీన్ చేయని. అరే తిను, బాగా తిను. లాగించాయి. మా అమ్మ కాదు, మా తల్లి కాదు, కాలేదే కాదు. అబ్బో, ఇప్పుడే కదా ఇంత శుభ్రం చేశాను, మళ్ళీ కప్పు చేసుకున్నావా? అయ్యో, నా లైఫ్ లో ఇంత సేవ ఎవరికి చేయలేదే. ఫస్ట్ టైమే. నేను పెంచడం ఇంత కష్టమా? కొంచెం క్లీన్ చేయని. అసహ్యం చేసాం మరి. ఏదో పేడ. అయ్యో, మొత్తం చెట్టుడిపోయింది బాబోయ్. నా మీద వచ్చేస్తావా? నీ బుద్ధి పోనిచ్చావు కదే. చంపేస్తా, నరికేస్తా, చంపేస్తా, నీ అంతు చూస్తా. హలో, బ్లూ క్రాస్. నన్ను నాన్న దెబ్బలు పెడితే ఓ దెబ్బ కొట్టాను, అందుకు తీసుకొచ్చి లాకప్లో పెడతారా? అబ్బో, చూసావా నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా ఒక్కసారైనా ఎదురు చెప్పానా? ఆఫ్టర్ ఆల్ గేదె స్టేషన్ దాకా తీసుకొచ్చింది. అందుకే కొడుకే, గేదె. ఇలాంటి కొడుకుని కంటే పోలీస్ స్టేషన్కి ఏంట్రా, ఏకంగా నరకానికే పోతా.